బ్రేకింగ్ న్యూస్. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ కంపెనీపై వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పును ప్రకటిస్తామని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి అని గాలి జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. మిగిలిన నిందితుల పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. మిగిలిన నిందితుల పిటిషన్ను ఈ నెల 17వ తారీఖుకు వాయిదా వేసింది హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన నేపథ్యంలో ఇక జడ్జిమెంట్ మాత్రమే రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి వర్గంలో? ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరికొంతమందికి నాంపల్లి సిబిఐ కోర్టు 7 సంవత్సరాల పాటు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం వారు చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టులో వేసవి సెలవుల్లోనే పిటిషన్ వేశారు. కానీ రెగ్యులర్ కోర్టు ప్రారంభమైన తర్వాత మళ్ళీ పిటిషన్ వేస్తే విచారిస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. రెగ్యులర్ కోర్టు స్టార్ట్ అయిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాదులు మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణలో గాలి జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాదులతో పాటు సిబిఐకి సంబంధించిన న్యాయవాదుల వాదనలు కూడా వినడం జరిగింది. విచారణ పూర్తయింది. తీర్పు రేపటికి వాయిదా వేయడం జరిగింది. తీర్పు రేపు వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధించిన నిందితుల సంబంధించి పూర్తి కౌంటర్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ కేసు 17వ తేదీన విచారిస్తామన్నారు. సురేష్, సిబిఐ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది. ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళారు. సిబిఐ కోర్టులో ఏ అంశాలు ఆధారంగా ఈ కేసును కొట్టేయాలి అని, ఆ తీర్పులో ఏ అంశాల ఆధారంగా తీర్పును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు? అంటే గాలి జనార్దన్ రెడ్డి వైపు ఉన్న మెరిట్స్ ఈ వాదనలో ఏం చూపించారు? ఆల్రెడీ గాలి జనార్దన్ రెడ్డి నేను చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవించాను రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో 4 ఏళ్ల పాటు అని చెప్పేసి కూడా గాలి జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఇక ఆల్రెడీ ఓఎంసీకి సంబంధించిన దాంట్లో అవినీతి జరిగింది, అక్కడ అనుమతులకు మించి మైనింగ్ చేశారు, ప్రజాధనానికి గండి కొట్టారని చెప్పేసి కూడా సిబిఐ గట్టిగా ఛార్జ్ షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా సిబిఐ కోర్టులో వాదనలు వినిపించడంతో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి శిక్ష గాలి జనార్దన్ రెడ్డి ఆయన కంపెనీ మరికొంతమందికి శిక్ష ఖరారు చేస్తూ కొంతమందిపై కేసు కొట్టివేయడం జరిగింది. కాబట్టి మాపై ఇచ్చినటువంటి తీర్పును సిబిఐ తీర్పును పరిశీలించి కొట్టివేయాలి అని చెప్పేసి కూడా గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తీర్పును సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరారు. కాబట్టి ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి తీర్పు అంటే సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టు ఎలాంటి తీర్పు రేపు వెల్లడిస్తుంది అనేది కూడా ఉత్కంఠ మారింది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి సిబిఐ కోర్టు శిక్ష విధించింది. కాబట్టి హైకోర్టు కూడా అదే దాన్ని సమర్థిస్తుందా లేకుంటే రిలీఫ్ ఏమైనా గాలి జనార్దన్ రెడ్డికి ఇస్తుందా అనేది కూడా రేపు తెలిసే అవకాశం ఉంది. రైట్ సురేష్.